నమస్తే ఫ్రెండ్స్. కోవేట్లో భారీ భద్రతా తనిఖీలు, 14 మంది ప్రవాసుల అరెస్ట్. కోవేట్ సిటీ సమీపంలోని జాబరల్ అహ్మద్ ప్రాంతంలో ఒక ఇంట్లో రెస్టారెంట్ అలాగే గ్రోసరీ షాప్ నడుస్తుందన్న సమాచారంతో అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి 14 మంది ప్రవాసుల్ని అరెస్ట్ చేశారు. ఈ భద్రతా తనిఖీల్లో ఒక ఇంట్లో తనిఖీలు నిర్వహించగా ఈ ఇంట్లో ఏకంగా ఒక గ్రోసరీ షాపు, రెస్టారెంట్ నడుస్తున్నట్లు అధికారులు గుర్తించి సీజ్ చేయడం జరిగింది. ఈ తనిఖీల్లో ఈ ఇంట్లో ఏకంగా భారీ మొత్తంలో గ్రోసరీ ఐటమ్లు, రెస్టారెంట్ కు వినియోగించే కూరగాయలు, చికెన్, ఫ్రిడ్జ్ లో కుళ్లిపోయే స్థితిలో ఉన్న మాంసాన్ని అధికారులు గుర్తించి సీజ్ చేశారు. ఇంకా అలాగే డెలివరీలకు ఉపయోగించే డెలివరీ బైకులను కూడా అధికారులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ భద్రతా తనిఖీల్లో పబ్లిక్ అథారిటీ ఆఫ్ ఫుడ్ న్యూట్రిషన్ అధికారులు అరెస్ట్ అయిన 14 మందిపై 30 వివిధ రకాల కేసులను అయితే నమోదు చేశారు. లైసెన్సులు లేకుండా ఇంట్లో వ్యాపారాలు చేయడం, లేబర్ మరియు రెసిడెన్సీ చట్టాలను ఉల్లంఘించడం, హెల్త్ సర్టిఫికెట్లు లేకుండా కార్మికులను పనిలో నియమించుకోవడం, ఎక్స్పైర్ అయిన ఆహార పదార్థాలను డెలివరీలు చేయడం, రిజిస్టర్లు లేని డెలివరీ బైకులను ఉపయోగించడం వంటి కేసుల్ని ఈ 14 మంది ప్రవాసుల మీద నమోదు చేసి ఈ 14 మంది ప్రవాసుల్ని సంబంధిత అధికారులకు అయితే అప్పచెప్పడం జరిగింది. అదేవిధంగా కువైట్ లో ఎవరైతే ఇళ్లలో ఫుడ్ ను ప్రిపేర్ చేసి అమ్ముతుంటారో అలాంటి వారి మీద కఠినమైన చర్యలు తీసుకుని ఫైన్లు వేసి జైలు శిక్షలు విధించి తర్వాత కువైట్ దేశం నుంచి డిపోర్ట్ చేస్తామని కువైట్ ఇంటర్నల్ మినిస్ట్రీ వారు హెచ్చరించడం జరిగింది. కువైట్ లో ట్రేడ్ లైసెన్సులు లేకుండా అలాగే ఫుడ్ సేఫ్టీ లైసెన్సులు లేకుండా ఫుడ్ బిజినెస్ చేయడం చట్టరీత్యా నేరము. మన ప్రవాసులు కూడా చాలా మంది ఇళ్లలో ఊరగాయలు, పచ్చళ్ళు ప్రిపేర్ చేసి సోషల్ మీడియాలో ప్రమోట్ చేసి డెలివరీలు అయితే చేస్తున్నారు. కాస్త జాగ్రత్తగా ఉండండి. కువైట్ లో ఏ పనైనా లీగల్ గా చేయండి. ఇల్లీగల్ గా చేస్తే ఏదో ఒక రోజు అరెస్ట్ అయ్యి కువైట్ దేశం నుంచి డిపోర్ట్ కావాల్సింది వస్తుంది. అలాగే గల్ఫ్ కొచ్చే ఆడవాళ్ళను ఏజెంట్లు, వీసాలు తీసేవాళ్ళు కొత్త ఐడియాలతో మోసాలు అయితే చేస్తున్నారు. ఎలా మోసాలు చేశారో నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ వీడియో కనుక మీరు చూడాలనుకుంటే గల్ఫ్ ఎక్స్పర్ట్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ఆన్ లో పెట్టుకోండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. మరో ఇన్ఫర్మేటివ్ వీడియోతో తర్వాతి వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.